హాయ్ అండి, వెల్కమ్ టు ఒంగోలు సురేఖ వ్లాగ్స్ ఛానల్. పద్దాక వ్లాగ్స్ చూసి బోర్ కొట్టింది కదండి. ఒక్కసారి వంటల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు నేను మీకు ఒక బెండకాయ ఫ్రై అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. మీ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే చాలామందికి బెండకాయ అతుక్కొని రావడం, లేకపోతే జిగురు రావడం అలా ఉంటుందండి. అలా కాకుండా క్యారేజెస్లో కూడా ఉపయోగపడేటట్టు అన్నంలో కలుపుకునేటట్టు ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా ఆయిల్ హీట్ చేసేసుకొని ఆయిల్లో తిరుగుమాత దినుసులన్నీ వేసేసి కరివేపాకు వేసి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు బెండకాయలు వేయండి. బెండకాయలు వేసిన తర్వాత దానిలో ఉన్న జిగురు పోయే వరకు ఉప్పు అస్సలు వేయొద్దు. ఉప్పు వేసారంటే బెండకాయ చేయడం కూడా వేస్ట్ అండి, అలా అయిపోతుంది జిగురుగా. ఉప్పు అస్సలు వేయకుండా బెండకాయ అంతా వేగిన తర్వాత దానిలో ఉన్న జిగురు అంతా పోయాక లాస్ట్లో ఉప్పు, పసుపు, అలానే కొబ్బరి కారం అండి, కొబ్బరి కారం లాస్ట్లో వేయించిన వేరుశనగపప్పు వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, క్యారేజెస్లో పెట్టడానికి. అలానే మనకు పప్పుకు సైడ్ డిష్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.